ఐ అప్రిషియేట్ బ్రో. ఫస్ట్ టైం అయినా నైస్ పర్ఫార్మెన్స్. అయ్యో ఆ పోరు నిజంగానే ఐ హేట్ యు అని చెప్పేస్తే ఏం చేయాలి సారు? ముద్దబ్బాయిరా నువ్వు. తను ఇప్పుడు ఐ హేట్ యు అనేది కాదు ఇంపార్టెంట్. ఇంకో 2-3 డేస్లో నేనే నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేను, తనే నీకు చెప్తుంది, చెప్పేస్తుంది. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ అయినా ఒక్క టచ్, ఒకే కిస్సు, ఒకే ఒకసారి హగ్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. నేను నీ లవ్ స్టోరీని ఒక బుక్లో ఫీల్ అవుతాను. ద హోల్ జనరేషన్ కి ఉపయోగపడాలి. పాయింట్ నంబర్ 1, కంపెనీ. బి ఎ గుడ్ కంపెనియన్. ఏదైనా పార్క్ తీసుకెళ్ళు, మాల్కి తీసుకెళ్ళు, సినిమా థియేటర్ గానే తీసుకెళ్ళు. సినిమా నో టచ్, నో కిస్, అట్లీస్ట్ ఒక హగ్ అయినా లేదు సార్. లేదంటే ఎలా రా? పోనీలే, ఏ థియేటర్ తీసుకెళ్ళావు? గోకుల్ థియేటర్ సార్. గోకుల్ థియేటర్ గా బ్రో? నువ్వు వేస్ట్ అయ్యా, వేస్ట్. పోనీలే, ఏ సినిమాకి తీసుకెళ్ళావు? సూపర్ సినిమా సార్. ఏ సినిమా రా? ఓమా, అయ్యయ్యో రే, ఓం సినిమా చూస్తే ప్రెగ్నెంట్ అయిన లేడీకి డెలివరీ అవుతుందిరా. నీ తలకాయలా లవ్ చేస్తున్నావురా. నాన్సెన్స్ బ్రో. వీడి స్టూపిడ్ అనాలి. వీడి తల ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా ఈ వేస్ట్ గాడిని? టైం అంతా వేస్ట్ చేశాడు. ఎక్కడ ఇడిలో మన పని అయ్యేంత వరకు ఊరుకోరా. తర్వాత సారీ చెప్తున్నాడు సార్. సరే సారీ చెప్పాడు కదా. పాయింట్ నెంబర్ 1 మట్టి కొట్టుకొని పోయింది. పాయింట్ నెంబర్ 2 షేరింగ్. ఇదైనా చక్కగా చెయ్యి. అబద్ధం చెప్పాలి, అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యాలి. తన భావాలను పంచుకోవాలి. ఏదైనా యూత్ సెంటర్ కి వెళ్ళాలి, తన్ని మెప్పించుకోవాలి, ఎలాగైనా ఎంగేజ్ చేసుకోవాలిరా. అమ్మయ్యా, దట్ వాస్ ఎ నైస్ జోక్ యా. ఇంతకీ ఏం వర్క్ చేస్తుంటారు మీరు? చాలానే వర్క్ చేస్తాను, కానీ సంపాదన వచ్చేది మాత్రం చేయటం లేదు. ఓకే నైస్. ఏం చదువుకున్నావు? చాలానే చదువుకున్నాను, కానీ పనికొచ్చేంతగా ఏది చదువుకోలేదు. లైఫ్ లో ఖాళీగా కూర్చున్నావంటే ఐ గెస్ ఈ గ్యాప్ లో లవ్ అయి ఉండాలి. డూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్? యాక్చువల్లీ ఒకే ఒక అమ్మాయి మీద 2 సార్లు లవ్ అయింది. ఫస్ట్ టైం తన ఇంట్లో డాన్స్ చేస్తుంటే చూస్తుండగానే చేతిలో ఉన్న కప్పు జారిపోయింది. కప్పే కదా జారిపడిపోయింది అనుకున్నా. నా మనసే జారిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నెక్స్ట్ టైం చిన్నపిల్లలతో టపాసులు కాలుస్తుంటే క్లోజ్అప్ లో తన ఫేస్ రివీల్ అయింది. చూస్తుండగానే చిచ్చుబుడ్డి ఆగిపోయింది చిచ్చుబుడ్డి అనుకున్నాను. నా గుండె ఆగిపోయినట్టయింది. అది లవ్ ఎట్ సెకండ్ సైట్. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరినో లవ్ చేస్తుందని తెలిసింది. సరే, ఎక్కడున్నా ఎలా ఉన్నా తన సుఖంగా ఉండాలని త్యాగం చేసేసా. వదులుకున్నావా? నువ్వా? నిన్ను చూస్తేనే ఎత్తుకల టైపులా ఉన్నావు. ఏంటి అబద్ధం చెప్పడం కూడా చేత కాదా? ఎన్ని సినిమాలు చూడలేదు? నేను చెప్తాను విను. యాక్చువల్లీ నాకు ఒకే అబ్బాయి మీద 2 సార్లు లవ్ అయింది. రామనవమి రోజున ఒక తాత మెట్లెక్కపోయి కాల్ జారి కింద పడబోతుంది. ఆ తాత శ్రీరాముడే వచ్చి కాపాడాడని ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ అబ్బాయి స్పీడ్ ఇష్టమైంది నాకు. దేవుడికి దండం పెట్టి బయటికి వచ్చేసరికి అదే తాతకి బుర్రబుద్ధి ఉందా? వయసు పెరిగింది కానీ బుద్ధి లేదా? ఇక్కడ చెప్పులు పెడతావు, నా పడితేరా ఏం బండి అనుకున్నావు? ఇదే నా గురించి నీకు తెలియదు కొట్టానంటే మూసుకొని పోవే. చాలా మంది అబ్బాయిలు చూసా, అయితే ఎందుకు ఎవ్వరూ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. దేవుడు సర్కిల్లో యూటర్న్ కొట్టించి మళ్ళీ అక్కడికే తెచ్చి నిలబెట్టాడు. ఎందుకు సింక్ అవడం లేదే? ఓయ్ చందు, నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ అమ్మాయి నాన్ సింక్ లో నాన్ స్టాప్ గా పరిగెత్తిపోతుందిరా. జాగ్రత్తగా ఉండు. గూట్లే వీడికి చెప్పరా, వాడి లవ్ సక్సెస్ కాదురా, ప్లాఫ్ అవుతుందిరా. ముందు ఇక్కడ నుంచి తీసుకో. ఎవరు చేయి చూపించి మాట్లాడుతున్నాడు రా వీడు? ఎవడనుకున్నావురా నన్ను? నేను ఒక గ్రీక్ వీరుడు, ఒక టక్ జగదీషు, అలవైకుంఠపురం లాంటి ఇల్లు, పిచ్చిరాజు అంటేనే ఒక బ్రాండ్. నాకే చేయి చూపించి మాట్లాడతావురా? ఇది మామూలు అవమానం కాదు. కాబోయే లవర్స్ అందరినీ హత్య చేసినట్లు మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టరా, వీడు అంత చూస్తాడు. సార్ మీరు లవ్ గురు సార్, అంత టెన్షన్ పడితే ఎలా?
ఇంకో 5,000 ఎక్స్ట్రా తీసుకుని ఒక ఐడియా ఇస్తే ఏమవుతుంది సార్ మీకు? ఏయ్, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు వాడు. ఏయ్, 5,000 కాదు 20,000 ఇస్తానంటే నేను చెప్తాను. ఓకే 20,000. ఏయ్, ఆ, ముందు నువ్వు కామ్గా ఉండు. 20,000 ఓకే సార్, రండి సార్, కాంప్రమైజ్. పాయింట్ నెంబర్ 3 షాపింగ్. తను అడిగిందల్లా కొనివు. కొంచెం దగ్గరగా రండి. ఎహె, అటుండు. వచ్చాడు చూడండి సార్. వావ్ సూర్య. కావాలా? చిన్నప్పుడు మా అవ్వ చెప్పేది, నాతో మ్యారేజ్ అయ్యే అబ్బాయి రాజకుమారులా వచ్చి ఏనుగు మీద నన్ను తీసుకుని పోతాడని. ఏయ్, బుల్బుల్, ఏనుగెక్కొచ్చినంత మాత్రాన రాజ్ కుమార్ కాలేడు, 7 సముద్రాలు దాటొచ్చినంత మాత్రాన సుందర్ పిచ్చై కాలేడు, మిలియనియర్ అయినంత మాత్రాన ఎవ్వరు ముఖేష్ అంబానీ కాలేడు. మాట్లాడాలంటే సత్తా ఉండాలి, అది గమ్మత్తుగా ఉండాలి, పనిలో ఒక నీతి ఉండాలి, అన్నిట్లో ఒక యోగ్యత ఉండాలి. ఏంటమ్ముడు, అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకేమి ఇప్పించను, మూసుకున్నా వెనకలేరా. పాయింట్ నెంబర్ 3 కూడా మట్టి కొట్టుకుపోయింది. ఇంకా పాయింట్ నెంబర్ 4 అప్లై చేయాలి. ఏంటి సార్ పాయింట్ నెంబర్ 4? సెక్యూరిటీ. మా వాడు చిరుతాలా ఎగురుకుంటూ వస్తున్నాడు చూడరా. నా బ్యాగ్ దొంగ నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు సూర్య. అయ్యో, నా బ్యాగ్. రేయ్ కాచురా. థ్యాంక్స్ అన్నా. నువ్వు వెళ్ళి ఫైట్ చేసి నా బ్యాగ్ తీసుకుని రావా. నా బ్యాగ్ తీసుకున్నాడు. పో. హేయ్, బ్యాగ్ ఓనర్ నేనా నువ్వా? మ్యూజిక్. ఏయ్ పక్క తప్పవే. సార్ టచ్ అయింది కదా సార్. సార్ కిస్ కూడా పెట్టేసింది కదా సార్. డబ్బులు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా కొడుతున్నాడు సార్, విడిపించండి సార్. విడిపిస్తాన్రా, విడిపిస్తా. తప్పుకోండి. అయ్యో, అబ్బా, అబ్బా, అమ్మా. ఏయ్, అంతా ఓకే కదా? ముందే చెప్పాను కదా, మంచోండి కదా చెడ్డోండని. జాగ్రత్త, ఇంటికెళ్ళు. థ్యాంక్ యూ.
నిచ్చి ఇచ్చావు కదా అబ్బో అగ్గు సిగ్గు కిస్ 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 అయ్యో. అన్ని కంప్లీట్ చేసేసావు, ఇంకా లవ్ అయినట్లే. ఈ రోజు రాత్రి తను పడుకోదు, రేపు నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తది, నువ్వు అను. సార్ అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది, తనే అంతా చూసుకుంటది, తనే నీ చుట్టూ గిరిగిరా తిరుగుతుంది. ఏమైంది సార్? హార్ట్ అటాక్ సార్? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుందిరా లవ్ లో చాలా డీప్ గా ఉన్నావని. తను నీ హార్ట్ లో పోవాలని నా హార్ట్ మీద తన్నెందుకు కదరా నీ అయ్యా. ఎవరు సార్? తన్నించిందే నువ్వు, ఓవర్ యాక్టింగ్ చేయకురా. నువ్వు పోతా ఉండు. సార్, పో, పో, పో. ఎప్పుడు ఇవ్వాలి ఏంట్రా అయ్యో చూసావేంట్రా అబ్బాయి ఎంత ప్రాంప్ట్ గా ఉన్నాడు చూసావా. కన్నా నువ్వు రేపు సాయంత్రం మన అడ్డాకి వచ్చేయి, అకౌంట్ కొంచెం పెద్దదిగానే ఉంది, మొత్తం ఒకసారి ఇచ్చే. ఇక వెళ్ళవయ్యా. అబ్బా, గుండె నొప్పి తెప్పించుకోవయ్యా పో.